నేరానికి 2 శిక్షలు విధించరాదు. నో డబుల్ జియోపార్డీ. ఒక నేరానికి 2 శిక్షలు విధించరాదు అంటుంది. చూద్దాం. నో డబుల్ జియోపార్డీ అంటే ఏంటిది అంటే, ఒక నేరానికి ఒకసారి పనిష్మెంట్ ఏమిచ్చావు అంటే 14 years పనిష్మెంట్ ఇచ్చేసావు, యావజ్జీవ కారాగార శిక్ష అయిపోయింది. ఒక నేరానికి ఒకసారి శిక్ష విధించేసావు, అయిపోయింది. వాడి శిక్ష అనుభవించిన తర్వాత 14 yearsతో పాటు నీకు లైఫ్తో పాటు ఉరి శిక్ష కూడా విధిస్తున్నాను అని చెప్పేసి ఈ శిక్ష ముగిసిన తర్వాత మళ్ళీ వాడికి ఉరి శిక్ష లాంటివి ఇవి ఏమైనా ఇవ్వచ్చా? వేయడానికి లేదు. ఒక్కసారి ఒక నేరానికి ఒకేసారి శిక్షించాలి, ఒకేసారి పనిష్మెంట్ ఇవ్వాలి. అంతేగాని ఒకసారి ఒక తప్పు చేసినటువంటి వాడికి 1 కంటే ఎక్కువ సార్లు శిక్షించరాదు. ఒక్కసారి మాత్రమే శిక్షించాలి. 2 లేదా అంతకంటే ఎక్కువ శిక్షలు విధించడానికి లేదు. నో డబుల్ జియోపార్డ్ అంటే ఒక నేరానికి ఒక రకమైనటువంటి శిక్ష మాత్రమే ఇవ్వాలి. ఒక నేరానికి ఒకసారి మాత్రమే శిక్షించాలి. అంతకంటే ఎక్కువ సార్లు శిక్షించడానికి లేదు అంటుంది. ఏ ఆర్టికల్? 20లో 2 చాలాసార్లు అడిగిందండి. ఇక్కడ ఒక స్టార్ మార్క్ వేసుకోండి, ఎప్పుడు అడిగేటువంటిది. ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు శిక్షించడానికి లేదు అంటుంది. నో డబుల్ జియోపార్డీ. ఇక్కడ 20లో 3 నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంతం చెయ్యరాదు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంతం చెయ్యరాదు. నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంతం చెయ్యరాదు. ఓకేనా? నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఇక్కడ దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం. ఒకసారి చూద్దాం. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంతం చేయరాదు అంటే, ఇప్పుడు ఏదైనా ఒక మర్డర్ జరిగింది, వివేకానందరెడ్డి అనేటువంటి వ్యక్తి చనిపోయాడు, అతను మర్డర్ చేయబడ్డాడు. చేయబడిన తర్వాత కొంతమంది అంటే అనుమానితులు అని చెప్పేసి కొంతమందిని అరెస్ట్ చేశారు. చేశారా లేదా? అనుమానితులు, వాళ్ళు ఇంకా ప్రూవ్డ్ కాదు. వాళ్ళని అందరూ కూడా జస్ట్ వాళ్ళందరిపైన అనుమానం ఉంది, నీ పైన ఉంది అని చేశారు. మరి అనుమానితులు అనేటువంటి వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒప్పించాలా లేదా నేరము? అంటే ఒప్పించాలంటే బలవంతంగా ఒప్పించకూడదు. అర్థమవుతుందా? బలవంతంగా అంటే వాళ్ళని కొట్టో, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసో, లేకపోతే హింసించో, లేకపోతే భయపెట్టో, బాధ పెట్టో వాళ్ళ చేత బలవంతంగా ఏం చెప్పించకూడదు? నిజాలు చెప్పించరాదు. సాక్ష్యం వాలంటరీగా వాడు చెప్తే ఆ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. వాలంటరీగా చెప్తే యాక్సెప్ట్ చేయాలి. అదే ఏంటిదండి? నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఇప్పుడు వివేకానందరెడ్డి అనేటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత దస్తగిరి అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశాం. అంటే మనం కాదు, వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతను ఎలా లొంగిపోయాడు? అప్రూవర్ అయ్యాడు. అప్రూవర్ అయ్యాడు అంటే అర్థం ఏంటి? నేను తప్పు చేశాను, తెలుసో తెలియకో తప్పు చేశాను, అది ఎలా జరిగిందో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నన్ను కొంచెం అంటే ఆ టైంలో నేను అలా బిహేవ్ చేశాను, నేను తప్పు చేశాను అని చెప్పేసి యాక్సెప్ట్ చేశాడా లేదా? యాక్సెప్ట్ చేశాడు. అంటే అది ఎలా చేయాలి? వాలంటరీగా చేయాలి. ఎలా చేయాలి? వాలంటరీగా. అంతేగాని నువ్వు తప్పు చేశావు అని నిన్ను కొట్టో లేకపోతే తిట్టో, నిన్ను బలవంతంగా టార్చర్ చేసో, నీ చేత నేనే తప్పు చేశాను అని చెప్పించరాదు. అంటే తనకు తాను బలవంతంగా ఒప్పుకోరాదు, వాలంటరీగా ఒప్పుకోవచ్చు. నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే అతన్ని టార్చర్ చేసి, 3rd degree ప్రయోగించి, లేకపోతే హింసించి, నువ్వు నిజం ఒప్పుకోకపోతే నీ పిల్లలను చంపేస్తామని చెప్పేసి అటువంటి ఒప్పించరాదు. అతను వాలంటరీగా చెప్తే యాక్సెప్ట్ చేయండి. అంతేగాని నేనే ఆ తప్పు చేశాను అని అతన్ని బలవంతంగా నువ్వు ఒప్పించరాదు అంటుంది. తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుకో అంటే సాక్ష్యం చెప్పమని బలవంతం చేయరాదు అంటుంది. ఏ ఆర్టికల్? ఇప్పుడు ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి.
నార్కో ఎనాలిసిస్ టెస్ట్. ఐడియా ఉందా? నార్కో ఎనాలిసిస్ టెస్ట్. దీన్ని 2012వ సంవత్సరంలో కోబడ్ గాంధీ కేసులో బ్యాన్ చేశారు. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అనేటువంటి దానిని 2012వ సంవత్సరంలో కోబడ్ గాంధీ కేసులో ఏం చేశారు అంటే బ్యాన్ చేయడం జరిగింది. ఒకవేళ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయాలి అంటే పోలీసులు సొంతంగా చేయడానికి లేదు, కోర్టు పర్మిషన్ తోటే చేయాలి. ప్రజెంట్ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ ఉంటుంది, కాకపోతే పోలీసులు డైరెక్ట్గా చేయడానికి లేదు. ఎవరి యొక్క పర్మిషన్ తోటి చేయాలి? కోర్టుల యొక్క పర్మిషన్ తోటి. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అంటే కొన్ని మందులు డ్రగ్స్ అనేటువంటివి ఇచ్చేసి మైండ్ అనేటువంటి దాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకొని, అంటే మైండ్లో ఉండేటువంటి అంశాలు, గుర్తుపెట్టుకున్నటువంటి అంశాలన్నిటినీ కూడా నిజాలు చెప్పించేటువంటి పద్ధతి. మైండ్లో దాచి, అంటే వీడేమంటాడు, మామూలుగా వీడి కాన్షియస్లో ఉంటే, మైండ్ వీడి యొక్క కంట్రోల్లో ఉంటే వాడికి నిజం తెలిసినా కూడా చెప్పడు. అదే వాడికి ఈ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ ప్రకారం సోడియం అమైటాల్, సోడియం పెంటతాల్ అనేటువంటి డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏ డ్రగ్స్ ఇస్తారండి? సోడియం అమైటాల్, సోడియం పెంటతాల్ అనేటువంటి డ్రగ్స్ ఇస్తారు. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ లో వాడే డ్రగ్స్ ఏంటి అంటాడు. ఏ డ్రగ్స్ అవి? సోడియం అమైటాల్, సోడియం పెంటతాల్ అనేటువంటి డ్రగ్స్ను వాడతాం. ఆ డ్రగ్స్ని వాడి మైండ్ ఇంకా మత్తులోకి వెళ్ళిపోతాడు. మైండ్ అంతా కూడా ఎవడైతే ఆపరేట్ చేస్తున్నాడో వాడి కంట్రోల్లోకి వచ్చేసింది. వాడి చేత లోపల దాగున్నటువంటి విషయాలన్నిటినీ కూడా బయటకు తీసుకొచ్చేటువంటి టెస్టే నార్కో ఎనాలిసిస్. మరి నార్కో ఎనాలిసిస్ అనేటువంటిది వాడి యొక్క పర్మిషన్తో చేస్తున్నారా అంటే వాడికి వ్యతిరేకంగా చెప్పించేటువంటి టెస్టేగా నార్కో ఎనాలిసిస్ అంటే. వాడు చెప్పకూడదు అనుకున్నప్పటికీ నువ్వు బలవంతంగా చెప్పిస్తున్నావా ఈ డ్రగ్స్ అనేటువంటివి ఇంపోజ్ చేసి? అంటే ఇది దేనికి వ్యతిరేకం? అంతేనా? దీనికి వ్యతిరేకమా? కాబట్టి ఇది చెల్లదు అని ఏ కేసులో జడ్జిమెంట్ వచ్చింది? కోబడ్ గాంధీ కేసులో వచ్చింది. 2012వ సంవత్సరంలో నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అనేటువంటిది ఈ 20లో 3 అనేటువంటి ఆర్టికల్కి ఎగెనిస్ట్ అని చెప్పేసి ఈ కేసులో బ్యాన్ చేశారు. రేర్ కేసుల్లో నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయాలి అంటే కోర్టుల యొక్క పర్మిషన్ తోటే చేయాలి. కోర్టుల యొక్క పర్మిషన్ తోటే ఈ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయాలి. దీంట్లో వాడేటువంటి డ్రగ్స్ ఏంటండి? సోడియం అమైటాల్, సోడియం పెంటతాల్. అంటే ఏంటి? నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే ఏంటి? తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంతం చెప్పరాదు. అంటే ఏంటి? ఒకరిని తీసుకొచ్చేసి నువ్వే తప్పు చేశావు అని చెప్పేసి వాడిని కొట్టో, బలవంతం చేసో, భయపెట్టో, ఏదో చేసి వాడి చేత తప్పును ఒప్పించరాదు. అది ఓల్డెన్ డేస్లో ఉండేది. అటువంటి ఏమీ కూడా చెయ్యరాదు. అతను వాలంటరీగా ఒప్పుకుంటే యాక్సెప్ట్ చేయండి, అంతేగాని అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంతం చేయరాదు అంటుంది. ఏ ఆర్టికల్? 20లో 3. ఈ 3 చాలాసార్లు అడిగినటువంటి బిట్ అండి. ఆర్టికల్ 20 చాలా చాలా ఇంపార్టెంట్. నేరము శిక్ష నుండి రక్షణ కల్పించేటువంటి హక్కు. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 20. ఎన్నున్నాయి సబ్ ఆర్టికల్స్? 20లో 1 ఏం చెప్పింది? ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాల ప్రకారం మాత్రమే శిక్షించాలి, భవిష్యత్తు చట్టాల ప్రకారం శిక్షించరాదు. 20లో 2 ఏం చెప్పింది? ఒక నేరానికి ఒక శిక్ష మాత్రమే విధించాలి, అంతేగాని 2-3 సార్లు శిక్షించరాదు, 2-3 శిక్షలు అనేటువంటివి విధించరాదు. 20లో 3 ఏం చెప్పింది? తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంతం చేయరాదు. వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంతం చేయరాదు అనే దానిలో ఏముంటాయి? నీవు థంబ్ ఇంప్రెషన్, నీ వేలిముద్ర ఇవ్వండి అంటే నేను ఇవ్వడు అనడానికి లేదు, అది మామూలుది, వేలిముద్ర ఇవ్వాలి. అంతేగాని ఒక లెటర్ రాయండి అంటే లెటర్ రాయను అనడానికి లేదు, లెటర్ రాయాలి. కొన్ని విషయాల్లో మరి పూర్తిగా అసలు కోఆపరేట్ చేయకుండా ఉండడం కాదు, వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని అంటే
అసలు కోఆపరేట్ చేయకుండా నేనేమీ చెప్పను, నేనేమీ మాట్లాడను అంటే కుదరదు. వేలిముద్ర అడిగితే నీ థంబ్ ఇంప్రెషన్, ఆ వేలిముద్రను పోల్చుకుంటాము, నీ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వండి అంటే ఇవ్వాలి. అంతేగాని అది కూడా ఇవ్వను అని నాకు 20లో 3 ఆర్టికల్ ప్రొటెక్షన్ ఇచ్చింది అని చెప్పడానికి లేదు. అవి లేవు దాంట్లో. మరీ టార్చర్ చేయకూడదు. మినిమం ఏదైతే ప్రొసీజర్ ఉందో దానిని ఫాలో అవ్వచ్చు. లెటర్ రాయడము, లేకపోతే మామూలుగా అడగడము, లేకపోతే వేలిముద్రలు తీసుకోవడం, ఇటువంటివన్నీ కూడా యాక్సెప్టబులే. ఓకేనా? నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అనేటువంటిది ఏ డ్రగ్స్ వాడుతున్నాం? ఏ డ్రగ్స్ వాడుతున్నారు? సోడియం అమైటాల్, సోడియం పెంటతాల్ అనేటువంటిది. ఇది ఏ ఆర్టికల్కి సంబంధించింది? ఆర్టికల్ 20. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, ఆర్టికల్ 20 అనేటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ 21. టైం ఎంత అయింది? 1:09. సరే, లంచ్ బ్రేక్.